రేపు అమ్మవారి జయంతి సందర్భంగా ఏలూరు పట్టణంలో వాసవి కన్యకాపురం సత్రం వారి ఆధ్వర్యంలో దాదాపు నిర్మించి 70 సంవత్సరాల పైన సత్రం కూడా వారి ఆధ్వర్యంలో గత 21 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా దాదాపు 102 మంది కన్యలను ఊరేగింపుగా అమ్మవారిని కూడా ఈ నగరం అంతా కూడా ఊరేగింపు చేసి అమ్మవారి యొక్క ఊరేగింపు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. అదేవిధంగా కమిటీ సభ్యులు రేపు కార్యక్రమాలన్నీ కూడా పొద్దున పూజా కార్యక్రమాలు కావచ్చు, అన్నదానం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి జయంతి అనేది ముఖ్యంగా చెప్పాలంటే అమ్మవారి పుట్టింది కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో ఇక్కడే పుట్టడం జరిగింది. చాలా ప్రాసిద్ధత ఉన్నది ఈ యొక్క వెస్ట్ గోదావరి జిల్లాకి. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా చేస్తున్న ఈ కమిటీ సభ్యులు అయితే వేమ కోటేశ్వరరావు కావచ్చు, అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ ఇంట్లో పండగ అయితే ఈరోజు ఎలా చేసుకుంటారో అదేవిధంగా అమ్మవారి జయంతి కూడా అదేవిధంగా చేయడం అనేది ఆనవాయితీగా చేస్తున్నారు. దాన్ని అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో జయప్రదంగా అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే ఆర్యవైశ్య కార్పొరేషన్ అడుగుతున్నారో ఈ అమ్మవారి జయంతి సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా విన్నపించుకుంటున్నాను. ఇప్పటికైనా కానీ మీరు చాలా వరకు చాలా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఈ ఆర్యవైశ్య సోదరులు అనగానే అందరూ కూడా షావుకారులు అనుకుంటారు. చాలామంది పేద కుటుంబాలు చాలా ఉన్నాయి. వారికి మీ యొక్క ప్రభుత్వం యొక్క ఆసరా కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీరు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. మొన్న ఈ మధ్యన ఆర్యవైశ్య సంఘ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారైతే నిష్పక్షపాతంగా ఒకటే చెప్పారు, తప్పకుండా ఆర్యవైశ్యులకి కార్పొరేషన్ అవసరం ఉంది, నా యొక్క మేనిఫెస్టోలోకి పెడతా అని చెప్పారు. ఈ యొక్క ప్రభుత్వం కనుక పెట్టకపోతే తప్పకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాన్నారు కాబట్టి వారిని స్వాగతిస్తూ తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వం దానికి సహకరించాలి. అదేవిధంగా వైశ్య సోదరులందరూ ఈ కార్యక్రమానికి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా మా యొక్క అభినందనలు తెలియపరుచుకుంటూ వాసవి అమ్మవారి దీవెనలు అందరికీ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శుక్రవారం రావడం ఎంతో మహత్భాగ్యం. ఎందుకంటే అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోసే గారి నాయకత్వంలో ఆర్యవైశ్యులు నిర్వహించే సత్రాలు కానీ అదేవిధంగా వాసవి మాత టెంపుల్స్ అన్నిటి కూడా పూర్తిగా ఎగ్జామినేషన్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా కూడా వాళ్ళు స్వయం ప్రతిపత్తిగా పరిపాలించుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ఏ సీఎం చేయని విధంగా కూడా ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క వాసవి మాత మీద గౌరవంతో చేయడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొని ప్రభుత్వం నడపాలని చెప్పిన ఒక ఉద్దేశం చేయడం బాధలేదు. అందుకని రాజశేఖర రెడ్డి గారికి ఆర్యవైశ్యులు ఎవరు కూడా ఎప్పుడు కూడా మర్చిపోయే పరిస్థితి. ఎందుకంటే ఆర్యవైశ్యుల చేతుల్లో నడిచే సత్రాలు, అమ్మవారి స్థానాలు అన్నీ కూడా పూర్తిగా ఎగ్జిబిషన్ చేస్తూ ఆ రోసే గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా నాయకులంతా కలిసి ఒకే ఒక్క మాటకి మీ వయసులు ఎవరైనా కానీ ఒక దానం చేసేవాళ్ళు తప్ప ఎవరు దీంట్లో దోచుకునే వాళ్ళు ఉండరని చెప్పిన ఒకే ఒక్క పెద్ద మాట చెప్పి ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తిని ఎవరు కూడా వయస్సులు అనేవాళ్ళు ఏ ఒక్కరూ కూడా వారిని మర్చిపోయే పరిస్థితి ఉండదని చెప్పని ఈ యొక్క వాసవి జయంతి రోజు నాడు అందరికీ కూడా సాక్షి మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియపరుచుకుంటున్నాను.